ఈనాడు డిసెంబర్ 21 అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తానికి అటు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానించేటువంటి అందరికీ కూడా పెద్ద పండుగ దినం. 52 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకుని ఈనాడు ఉయ్యూరు పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు, పేదలకి అలాగే అనాథ శరణాలయాల్లో భోజన పంపిణీ కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు అవ్వచ్చు, అవన్నీ పార్టీ శ్రేణులో పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి తరుణంలో మేమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. మరి రాష్ట్ర చరిత్రలో ఒకసారి వెనక తిరిగి చూసుకున్నట్లయితే అతి చిన్న వయసులో 2009వ సంవత్సరంలో ఎంపీగా వచ్చి అనేక విజయాలు, అంటే ఈ రాజకీయాల్లోకి ఆరంగేటే చేసేటువంటి ముందల వ్యాపార సామ్రాజ్యంలో అందరింత ఎత్తుకి ఎదిగి ఆయన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన ఇది కాదు, నేను ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయాలి, భగవంతుడి ఫోటోల పక్కన నేను కూడా పేదలకి సంక్షేమ కార్యక్రమాలు చేసి వారి పక్కన నా ఫోటో కూడా పెట్టుకోవాలనేటువంటి సంకల్పంతో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆయన బతికుండగానే మరి ఆయన ఎంపీగా, కడప ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. మన అందరికీ తెలుసు 2009వ సంవత్సరం తర్వాత జరిగినటువంటి పరిణామాలు. 2012వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 12వ తారీఖున కాంగ్రెస్ పార్టీని విభేదించి మరి పార్టీని నెలకొల్పడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాడు వరకు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో ప్రస్థానం మొదలెట్టినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా ప్రతిపక్ష హోదాలో ఉంటూ తర్వాత జరిగినటువంటి దాంట్లో సింగిల్గా ఏ పార్టీతో పొత్తు లేకుండా 151 స్థానాలు కైవసం చేసుకుని ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. సోదరులారు, మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, ఈ పేద ప్రజలకి చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన కాంగ్రెస్ పార్టీని విభేదించి